హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ అకాస్టిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే కన్నా మనము అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ గురించి టాపిక్ అయితే కన్నా చెప్పుకుంటాం గైస్. సో ఈ టాపిక్ అయితే కన్నా మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో దీని అయితే మనం చూద్దాం గైస్ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇప్పుడు అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్ చూసుకుంటే, ఈ అకాస్టిక్స్ అంటే ఏంది ఫస్ట్ చూద్దాం. అకాస్టిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ సౌండ్. ఇది మనకు సౌండ్ యొక్క సైన్స్ అయితే చెప్తుంది. ఇన్ బిల్డింగ్స్ ఎన్ష్యూరింగ్ ద క్లియర్ అండ్ ప్లెజెంట్ హియరింగ్ ఇన్సైడ్ ద హాల్స్, థియేటర్స్ అండ్ ఆడిటోరియంస్. సో ఇది మనకు ఎక్కడ వాడదామంటే, మనం హాల్స్లోను, థియేటర్స్లోను అండ్ ఆడిటోరియంస్లోను మనకు బిల్డింగ్స్లో క్లియర్ అండ్ ప్లెజెంట్ హియరింగ్ ఇన్సైడ్లో ఉండాలి కాబట్టి మనకు అప్పుడు ఈ అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే కన్నా వాడతాం గైస్. సో ఈ అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్ అనేది, అకాస్టిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ద సౌండ్ ఇన్ బిల్డింగ్స్ ఎన్ష్యూరింగ్ క్లియర్ అండ్ ప్లెజెంట్ హియరింగ్ ఇన్సైడ్ హాల్స్, థియేటర్స్ అండ్ ఆడిటోరియంస్. ఏదైతే మనకు అకాస్టిక్స్ గురించి అయితే చెప్తుంది గైస్. సో ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అకాస్టిక్స్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఫర్ గుడ్ బిల్డింగ్ ఏమన్నాయో చూద్దాం. సో ఇంపార్టెంట్ అకాస్టిక్స్ ఫ్యాక్టర్స్ ఫర్ గుడ్ బిల్డింగ్, ఫస్ట్ వచ్చి రివర్బరేషన్ టైం. రివర్బరేషన్ టైం అయితే కనుక చెప్తుంది. ఇదేంటంటే ద టైం టేకెన్ ఫర్ సౌండ్ టు ఫేడ్. ఈ సౌండ్ ఫేడ్ అవ్వడం కోసం ఎంత టైం టేక్ చేసుకుంటుందో దాన్నే మనం అయితే కనుక రివర్బరేషన్ టైం అయితే అంటాము. షుడ్ బి ఆప్టిమమ్ బికాస్ నాట్ టు లాంగ్ ఆర్ షార్ట్. ఇది మనకు అలా అని తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. సో ఆప్టిమంగా అయితే ఉండాలి రివర్బరేషన్ టైం. నెక్స్ట్ ఎక్కువ చేసుకున్నట్లయితే ఎక్కువ ఏం చెప్తుంది, అన్వాంటెడ్ సౌండ్ రిఫ్లెక్షన్ కంట్రోల్డ్ యూజింగ్ సౌండ్ అబ్జార్ప్షన్ మెటీరియల్స్. సో ఈ ఎక్కువ అనేది ఏంటంటే మనకు అన్వాంటెడ్ సౌండ్ రిఫ్లెక్షన్స్ అయితే కన్నా చెప్తాము. సో ఇది మనకి ఎలా కంట్రోల్ చేస్తామంటే యూజింగ్ ద అబ్జార్ప్షన్ మెటీరియల్స్ ద్వారా అయితే మనం ఎక్కువనైతే కంట్రోల్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ సౌండ్ అబ్జార్ప్షన్ ఏంది, వాల్స్, కార్పెట్స్ అండ్ కర్టెన్స్ రెడ్యూస్ ద నాయిస్ రిఫ్లెక్షన్స్. వాల్స్, కర్టెన్స్ అండ్ కార్పెట్స్ అయితే కన్నా మనకు నాయిస్ రిఫ్లెక్షన్స్ని అయితే కన్నా రెడ్యూస్ చేస్తాయి గైస్. ఇదైతే మనకు ఇంకో ఫ్యాక్టరు, ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. నెక్స్ట్ నాయిస్ రిడక్షన్ ఏంది, ఎక్స్టర్నల్ సౌండ్స్, ట్రాఫిక్ మెషిన్స్ షుడ్ బి మినిమైజ్డ్ యూజింగ్ ద థిక్ వాల్స్ అండ్ ఇన్సులేషన్. మనకు థిక్ వాల్స్ అండ్ ఇన్సులేషన్ యూజ్ చేసినట్లయితే కనుక మనకు ఎక్స్టర్నల్ సౌండ్స్ వాటిలన్నిటిని అయితే కనుక మనం మినిమైజ్ అయితే చేయొచ్చు. ఎక్స్టర్నల్ సౌండ్స్ ఏమేమి ఉంటాయి, ట్రాఫిక్, మిషన్ సౌండ్స్ అలాంటివన్నీ అయితే కనుక మనకు ఎక్స్టర్నల్ సౌండ్స్ అన్నీ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రీజనెన్స్ అవాయిడెన్స్. వాల్స్ అండ్ సీలింగ్స్ షుడ్ నాట్ వైబ్రేట్. ఇప్పుడు మనకు వాల్స్, సీలింగ్స్ అనేవి వైబ్రేట్ కాకుండా ఉన్నాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది, కాజింగ్ అన్వాంటెడ్ సౌండ్ అండ్ యాంప్లిఫికేషన్. ఇవి మనకు వైబ్రేట్ అయినాయంటే అప్పుడు మనకి ఏమవుతుంది, అన్వాంటెడ్ సౌండ్ యాంప్లిఫికేషన్స్ అయితే కన్నా జరుగుతూ ఉంటాయి, వాటికి కాజ్ అవుతుంది. సో అప్పుడు మనకు అవన్నీ అవాయిడెన్స్ చేయడం కోసం మనకు రెసినెన్స్ అవాయిడెన్స్కి వాల్స్ అండ్ సీలింగ్ షుడ్ నాట్ వైబ్రేట్లో అయితే ఉండాలి గైస్. సో ఇదైతే మనకు ఇంకో ఫ్యాక్టర్. నెక్స్ట్ వీటి నుంచి వచ్చే మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్ అంటే షార్ట్ కట్ ఏంటంటే, ఇప్పుడు మనకు ప్లెజెంట్గాను అండ్ క్లియర్గా ఉండడం కోసము ఇన్సైడ్ హాల్స్లోను, థియేటర్స్లోను, బిల్డింగ్స్లోను అండ్ ఆడిటోరియంస్లోను మనం ఈ అకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ అయితే కన్నా వాడతాము. సో మనం వాటికి ఉన్న ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఇవే రివర్బరేషన్ టైము, ఎక్కువ సౌండ్ అబ్జార్ప్షన్, నాయిస్ రిడక్షన్, రెసినెన్స్ అవాయిడెన్స్. సో ఇప్పుడు మనం మోడల్ ప్రాబ్లం అయితే చూద్దాం. సో మోడల్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ రివర్బరేషన్ టైం ఫర్ అన్ ఆడిటోరియం. సో మనకు ఆడిటోరియంకి బెస్ట్ రివర్బరేషన్ టైం ఎంత అని అడిగాడు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 1 to 1.5 సెకండ్స్ అయితే కన్నా బెస్ట్ రివర్బరేషన్ టైం గైస్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సింపుల్గా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, వై ఆర్ సినిమా హాల్స్ కవర్డ్ విత్ కర్టెన్స్. సినిమా హాల్స్ ఎందుకు కర్టెన్స్తో అయితే కవర్ చేసి ఉంటారంటే, టు అబ్జర్వ్ ద సౌండ్ అండ్ రెడ్యూస్ ద ఎకో, ఇంప్రూవింగ్ ద క్లారిటీ ఆఫ్ స్పీచ్. సో ఇప్పుడు మనకు అబ్జర్వ్ ద సౌండ్ అండ్ రెడ్యూస్ ద ఎకో, ఇంప్రూవింగ్ ద క్లారిటీ ఆఫ్ ద స్పీచ్ అండ్ మ్యూజిక్ కోసం మనకైతే కన్నా సినిమా హాల్స్ అవైతే కన్నా కార్పెట్స్ అండ్ కర్టెన్స్తో అయితే కన్నా కవర్ చేస్తుంటారు గైస్. సో ఇదైతే కన్నా సెకండ్ క్వశ్చన్ నుంచి మనకు ఈ మోస్ట్లీ 2 క్వశ్చన్స్లోనే వీటిలోనే ఉంటాయి. ఈ టాపిక్ అయితే సింపుల్ టాపిక్. సో మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే కూడా నాకైతే కామెంట్స్లో అయితే పెట్టండి గైస్. నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.